నేను చెవిటి వాడనైనట్లు వెనకై ఉన్నాను. చెడ్డ మాటలు మాట్లాడుతున్నారనుకో ఎవరన్నా పక్కన, నాకు వినపలేదు, నేను చెవిటోని ప్రభావం, చెవులు మూసుకో, ఆ వినమాకో, ఇంకాస్త శ్రద్ధగా. కొందరన్నా తగాదాడో ఇద్దరు పోట్లాడుకుంటున్నారనుకో, ఇంకా ఏం జరుగుతుందో అని దగ్గరికి పోయి, ఈ మధ్య వీడియోలు చేయడం కూడా ఎక్కువైపోయింది. ఇదివరకన్నా వినేవాళ్ళు, చూసేవాళ్ళు, ఇప్పుడు అట్లా కూడా కాదు, దగ్గరికి వెళ్ళి ఇంకా వీడియోలు పెట్టి చేస్తున్నారు. నిజంగా నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే ఎలా ఉండాలో తెలుసా? చెవిటి వాడైనట్లు, విన్నా కూడా, చెడ్డ మాట విన్నా కూడా యేసు రక్తమే చెవి, ఈ మాట నాకు వినపడకుండునుగాక. అట్లా చెవులు మోసుకుంటారా? ఇంకాస్త చెప్పు ఏదన్నా, దానికి 2 పాయింట్లు ఎక్కువ వేసి ఇంకాస్త మసాలా కలిపి ఇద్దరం సిరిసగం పంచుకుందామని పంచుకుంటారు. ఎంత బుద్ధిహీనత! అక్కడే శాపం, కుటుంబానికి తెచ్చుకునే శాపం. ఇది నీతిమంతులు చేసే పని కాదు. బుద్ధిహీనులు, భక్తిహీనులు నోటి ద్వారా శాపాన్ని తెచ్చుకునే పని చేస్తారు.